మనం ఈరోజు చెప్పుకోవచ్చే టాపిక్ మనకి ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ గ్లైకాలసిస్. ఏంటి మనం చెప్పుకో టాపిక్ గ్లైకాలసిస్. అంటే మనం నిన్నటి క్లాస్లో ఏం చెప్పుకున్నానా? నిన్నటి క్లాస్లో వచ్చేసరికి ఏం చెప్పుకున్నాం మనం? C3 అంటే సైక్లిక్ నాన్ సైక్లిక్ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ గురించి మనం చెప్పుకున్నాం. ఏం చెప్పుకున్నాం మనం? సైక్లిక్ నాన్ సైక్లిక్. సైక్లిక్ అంటే మనకి ఇందులో జరుగుతుంది, మనకి ఫోటో సిస్టమ్ వల్ల జరుగుతుందా, టూలో జరుగుతుందా? ఫోటో సిస్టమ్ వల్ల జరుగుతుంది. సైక్లిక్ ఫాస్ఫోరిలేషన్ అనేది మనకి ఫోటో సిస్టమ్ వల్ల మనకి జరుగుతుంది. అదే నాన్ సైక్లిక్ వచ్చేసరికి ఎందులో జరుగుతుంది మనకి? ఫోటో సిస్టమ్ 2లో PS2 PS1 మనకి జరుగుతుంది. ఇది ఎందులో నాన్ సైక్లిక్. సైక్లిక్ వచ్చేసరికి PS1లోనే జరుగుతుంది. PS2 నాన్ సైక్లిక్ వచ్చేసరికి Z3లో జరుగుతుంది. అంటే Z లాగా మనకి ఎలక్ట్రాన్స్ అనేవి మనకి Z టైప్ లో మనకి ఎలక్ట్రాన్స్ అనేవి మనకి లైట్ నుంచి PS2 నుంచి PS1కి మనకి వెళ్తాయి. అంటే అప్ హిల్ నుంచి డౌన్ హిల్కి మనకి ఎలక్ట్రాన్స్ అనేవి యాక్సెప్టర్ ద్వారా వెళ్తాయి మనకి. ఇవి వెళ్ళడం వల్ల ఏంటి మనకి? ఎలక్ట్రాన్స్ అనేవి అప్ హిల్ నుంచి మనకి డౌన్ హిల్కి వెళ్ళడం వల్ల ఎలక్ట్రాన్స్ అనేవి NADP+ అంటే NADP+లోకి ఎలక్ట్రాన్స్ అనేవి వెళ్ళడం వల్ల అవి ఏమైపోతాయి? ఎలక్ట్రాన్స్ అనేవి బయటకి ఎప్పుడైతే వచ్చేస్తాయో NADP+, H+ అంటే H+లోకి ఎలక్ట్రాన్స్ అనేవి మళ్ళీ తిరిగి ఎలక్ట్రాన్స్ అనేవి మనకి చేస్తాయి అనమాట. అది ఏంటి మనకి? జెడ్ స్కీమ్. అదంటే దీని యొక్క లెంత్ ఎంత ఉంది మనకి? P700 680 లెంత్. ఎంతమ్మా? P680 నానోమీటర్స్ లెంత్ అనేది మనకి నాన్ సైక్లిక్ లో ఉంటుంది. ఇందులో మనకి లైట్ లోపల ఏముంటుందని చెప్పాను మీకు? ఈ లైట్ లోపల ఏముంటుందని చెప్పాను? క్లోరోప్లాస్ట్. ఏముంటుందన్నా? క్లోరోప్లాస్ట్. అదే ఇందులో వచ్చేసరికి ఇదే లైట్ ఏముంటుందని మనకి? ఈ లైట్ లో ఏముంటుంది మనకి? లైట్ లోపల ఏముంటుంది మనకి? క్లోరోప్లాస్ట్ అని ఉంటుంది. యొక్క లెంత్ వచ్చేసరికి ఎంత మనకి? 680 నానోమీటర్స్ లెంత్ అనేది మనకి ఇందులో జరుగుతుంది. మనకి నాన్ సైక్లిక్ ఫాస్ఫోరిలేషన్ లో జరుగుతుంది. అదే సైక్లిక్ లో వచ్చేసరికి మనకి దాని యొక్క లెంత్ ఎంత మనకి? P700 నానోమీటర్స్ లెంత్ అనేది మనకి జరుగుతుంది. ఇది వచ్చేసరికి మనకి ఎలా ఫామ్ అవుతుంది? ఒక సర్కిల్ లాగా ఫామ్ అవుతుంది. ఎక్కడ వచ్చేసరికి? నాన్ సైక్లిక్ లో వచ్చేసరికి జెడ్ స్కీము, అదే సైక్లిక్ లో వచ్చేసరికి మనకి ఒక సర్కిల్ లాగా ఫామ్ అవుతుంది. ఎలక్ట్రాన్స్ అనే మనకి ఒక సర్కిల్ లాగా, అంటే మనకి ఎలక్ట్రాన్స్ అనే ఎక్కడ జరుగుతుంది? మనకి లైట్ నుంచి మళ్ళీ PS1కి వెళ్తుంది ఎలక్ట్రాన్. అని మళ్ళీ అక్కడ నుంచి ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ ద్వారా మళ్ళీ ఎక్కడికి వస్తే మనకి లైట్ లోకి ఎలక్ట్రాన్స్ అనేవి వస్తాయి. అక్కడే మనకి ఒక వలయం లాగా మనకి ఎలక్ట్రాన్స్ అనేవి మనకి యాక్సెప్టర్ ద్వారా మనకి ఫామ్ అవుతుంది. మనకి దాన్ని ఏమంటారు? మనకి సైక్లిక్ అంటారు. అర్థమైంది కదా? సైక్లిక్ కి నాన్ సైక్లిక్ తేడా ఏంటి మనకి? సైక్లిక్ లో వచ్చేసరికి ఓన్లీ ఫోటో సిస్టమ్ 1 మాత్రమే జరుగుతుంది. అదే నాన్ సైక్లిక్ లో వచ్చేసరికి ఫోటో సిస్టమ్ 2 ఫోటో సిస్టమ్ 1లో మనకి జరగడం జరుగుతుంది. మనకి ఇందులో వచ్చేసరికి జెడ్ స్కీమ్ లాగా జరుగుతుంది. ఎలక్ట్రాన్స్ అనేవి యాక్సెప్టర్ ద్వారా వెళ్తుంది. అదే సైక్లిక్ లో వచ్చేసరికి ఒక సర్కిల్ లాగా మనకి ఫామ్ అవుతుంది. ఇందులో వచ్చేసరికి నాన్ సైక్లిక్ లో వచ్చేసరికి దాని యొక్క లెంత్ వచ్చేసరికి 680 నానోమీటర్స్ ఉంటుంది. అదే సైక్లిక్ లో వస్తుంది దాని యొక్క లెంత్ వచ్చేసరికి P700 నానోమీటర్స్ అనేది ఉంటుంది. ఈ లైట్ లో ఏమంటుంది మనకి? క్లోరోప్లాస్ట్ అనేది ఉంటుంది. ఏముంటుందని చెప్పాను మీకు? క్లోరోప్లాస్ట్ అనేది ఉంటుంది. అదే సైక్లిక్ లో వచ్చేసరికి ఏముంది? స్ట్రోమా లామెల్లా అనేది కూడా మనకి ఉంటుంది మనకు అందులో. ప్రస్తుతానికి మనకి ఇది సైక్లిక్ నాన్ సైక్లిక్ డిఫరెన్సెస్ అనమాట. ఈ రోజు చెప్పుకోబోయే టాపిక్ ఏంటి మనకి? గ్లైకాలసిస్. గ్లైకాలసిస్ అంటే ఏం చెప్పాను మీకు నిన్న? ఈ రోజు చెప్పుకోబోయే టాపిక్ ఏంటి? గ్లైకాలసిస్ యొక్క ఇంట్రొడక్షన్ మనకి గ్లైకాలసిస్ అక్కరింది సైటోప్లాజం. ఏంటన్నా? గ్లైకాలసిస్ అక్కరింది సైటోప్లాజం ఆఫ్ ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్. ఏంటి మనకి? సైటోప్లాజం ఆఫ్ ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్. ఆఫ్ ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్. Of all living organisms, glycolysis occur in the cytoplasm
ఆఫ్ ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్. గ్లైకాలసిస్లో ఎక్కడ జరుగుతుంది మనకి? లివింగ్ ఆర్గానిజమ్స్లో మాత్రమే మనకి ఇది జరుగుతుంది. ఈ ప్రాసెస్ అనేది ఎక్కడ జరుగుతుంది మనకి? గ్లూకోజ్ అండర్గోస్ ది పార్షియల్ ఆక్సిడేషన్. ఏంటన్నా? గ్లూకోజ్ undergoes గ్లూకోజ్ అండర్గోస్ ఏం జరుగుతుంది? ఎక్కడ జరుగుతుంది మనకి? పార్షియల్ ఆక్సిడేషన్. Glucose undergoes partial oxidation to form two molecules of ఏంటి మనకి? ఏం ఫామ్ అవుతుంది మనకి? ఆక్సిడేషన్ చెందిన తర్వాత మనకి టు ఫామ్ టూ మాలిక్యూల్స్. ఏంటి మనకి? ఏం ఫామ్ అవుతుంది? టు ఫామ్ టూ మాలిక్యూల్స్ ఆఫ్ పైరువేట్. ఏంటి మనకి? టూ మాలిక్యూల్స్ ఆఫ్ పైరువిక్ యాసిడ్ అనేది ఫామ్ అవుతుంది. టూ మాలిక్యూల్స్ ఆఫ్ పైరువిక్ యాసిడ్ అంటే గ్లైకాలసిస్ అక్కడింది. సైటోప్లాజం ఆఫ్ ఆల్ లివింగ్ ఆర్గన్స్ అంటే మనకి గ్లైకాలసిస్ అనేది మనకి లివింగ్ ఆర్గన్స్ లో మాత్రం మనకి ఆ కణద్రవ్యంలో మనకి ఏం జరుగుతుంది? మనకి గ్లైకాలసిస్ అనేది మనకి జరుగుతుంది. ఎందులో జరుగుతుంది మనకి? ఇది కణద్రవ్యం. గ్లైకాలసిస్ ఎందులో జరుగుతుంది మనకి? సైటోప్లాజం అంటే కణద్రవ్యంలో జరుగుతుంది మనకి. ఓన్లీ మనకి ఎందులో జరుగుతుంది? లివింగ్ ఆర్గన్స్ లో మాత్రమే మనకి ఇది జరుగుతుంది. ఈ గ్లైకాలసిస్ అనేది గ్లూకోజ్ అండర్గోస్ పార్షియల్ ఆక్సిడేషన్ టు ఫామ్ టూ మాలిక్యూల్స్ ఆఫ్ పైరువిక్ యాసిడ్. టూ మాలిక్యూల్స్ ఆఫ్ పైరువిక్ యాసిడ్ అంటే ఏంటి మనకి? ఒక గ్లూకోజ్ అణువు ఏమవుతుంది మనకి? ఒక గ్లూకోజ్ అణువు అనేది మనకి ఆక్సిడేషన్. ఒక గ్లూకోజ్ అణువు పాక్షికంగా పార్షియల్ అంటే మనకి పాక్షికంగా ఆక్సీకరణం చెందడం వల్ల ఒక గ్లూకోజ్ అణువు పాక్షికంగా ఆక్సీకరణం చెంది ఎన్ని పైరువిక్ ఆమ్లాలు ఏర్పడుతుంది మనకి? ఎన్ని పైరువిక్ ఆమ్ల అణువులు ఏర్పడుతుంది మనకి? టూ మాలిక్యూల్స్ ఆఫ్ పైరువిక్ యాసిడ్స్. ఏంటి మనకి? టూ మాలిక్యూల్స్ ఆఫ్ పైరువిక్ యాసిడ్. ఒక గ్లూకోజ్ అణువు పాక్షికంగా ఆక్సీకరణం చెంది తర్వాత ఏం చేస్తుంది మనకి? టూ అంటే రెండు పైరువిక్ ఆమ్లాణువులు మనకి ఏర్పడేదాన్ని ఏమంటారు? మనకి గ్లైకాలసిస్ అంటారు. ఏమంటారు? రెండు పైరువిక్ ఆమ్లాణువులు ఏర్పడేదాన్ని మనకి గ్లైకాలసిస్ అంటారు. ఈ గ్లైకాలసిస్ని ఎవరు కనుక్కున్నారు మనకి? గ్లైకాలసిస్ని ఎవరు కనుక్కున్నారు? మొట్టమొదటిగా మనకి ఎవరు కనుక్కున్నారు? ముగ్గురు సైంటిస్టులని కనుక్కున్నారు మనకి. ఎవరెవరు కనుక్కున్నారు? మెయిర్హాఫ్ మొదటి వన్, ఫస్ట్ వన్ వచ్చేసరికి మెయిర్హాఫ్. తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేసరికి నెక్స్ట్ వన్ ఏంటంటే ఎవరు కనుక్కున్నారు? మెయిర్హాఫ్ అండ్ జే పర్నాస్. మెయిర్హాఫ్ అండ్ జే పర్నాస్ అనే సైంటిస్ట్ మనకి కనుక్కున్నారు. తర్వాత వచ్చేసరికి ఎంబైడెన్. ఏంటి ఎవరు కనుక్కున్నారు మనకి? జి ఎంబైడెన్. జి ఎండెన్ అనే సైంటిస్టులు ఈ ముగ్గురు కూడా మనకి జర్మనీ శాస్త్రవేత్తలు. ఎవరి ముగ్గురు కూడా మనకి జర్మనీ శాస్త్రవేత్తలు. గ్లైకాలసిస్ని ఎవరు కనుక్కున్నారు మనకి? మెయిర్హాఫ్, పర్నాస్ అండ్ ఎండైన్ అనే ముగ్గురు సైంటిస్టులు కూడా మనకి జర్మనీ శాస్త్రవేత్తలు గ్లైకాలసిస్ని కనుక్కున్నారు. అసలు గ్లైకాలసిస్ అంటే అబ్రివేషన్ ఏంటి? గ్లైకిస్ అంటే మనకి చక్కెర. ఏంటి మనకి? గ్లైకిస్ అంటే షుగర్. అదే లైసిస్ అంటే విచ్ఛిత్తి చెందడం. విచ్ఛిత్తి చెందడం అంటే మనకి గ్లైకాలసిస్ అనేది మనకి ఈ చక్కెర అనేది మనకి ముక్కలు అంటే విచ్ఛిత్తి చెందడం, స్ప్లిట్ అయిపోతున్నాడు. దాన్ని ఏమంటారు? మనకి గ్లైకాలసిస్ అంటారు మనకి. అర్థమైంది కదమ్మా? ఈ గ్లైకాలసిస్ అనేది మనకి దీన్ని ఏమంటే ఇలా ఫామ్ అయ్యేదాన్ని మనకి ఇలా సైంటిస్ట్ మనకి జర్మనీ శాస్త్రం గ్లైకాలసిస్ వివరించారు కాబట్టి దీన్ని ఏమంటారు మనకి? ఈఎంపి పాత్వే. ఏమంటారు మనకి? ఈఎంపి పాత్వే అని కూడా మనం పిలవచ్చు. ఏమని పిలుస్తారు మనకి? ఈఎంపి పాత్వే అని కూడా పిలుస్తారు. అంటే పర్నాస్ అండ్ రిఫర్స్ టు యాజ్ ది ఈఎంపి పాత్వే. గ్లైకాలసిస్ మనకి ఎవరు కనుక్కున్నారు మనకి? గ్లైకాలసిస్ అంటే గ్లైకాలసిస్ ద స్కీమ్ ఆఫ్ గ్లైకాలసిస్ వాజ్ ఎలా రాయాలి దీన్ని? ద స్కీమ్ ఆఫ్ గ్లైకాలసిస్ వాజ్ గివెన్ బై
GMden main hub J-Parnas and this is referred to as the EMP pathway అన్నారు. ఎలా రాయాలి మనం ఒకసారి రిపీట్ చేస్తాను. The scheme of glycolysis was given by GMden Mayhab J-Parnas and is referred to as EMP pathway అని థర్డ్ పాయింట్ రాస్తాం. ఫస్ట్ ఏం మనకు ఒకసారి గ్లైకాలసిస్ అక్కర్ంది సైటోప్లాజం ఆఫ్ ఆల్ లివింగ్ ఆర్గనిజమ్స్. లివింగ్ ఆర్గనిజమ్స్ లో మాత్రం మనకి గ్లైకాలసిస్ అనేది ఎక్కడ జరుగుతుంది, మనకి సైటోప్లాజం అంటే గ్లైకాలసిస్ అనేది మనకి కణద్రవ్యంలో మాత్రమే జరుగుతుంది. గ్లైకాలసిస్ గ్లూకోజ్ అండర్గోస్ partial oxidation to form two molecules of pyruvic acid. అంటే గ్లూకోజ్ అనేది పాక్షికంగా అంటే పార్షియల్ ఆక్సిడేషన్ పాక్షికంగా ఆక్సీకరణం చెంది టూ మాలిక్యూల్స్ ఆఫ్ పైరువిక్ యాసిడ్ అంటే మనకి రెండు మాలిక్యూల్ మాత్రం మనకి పైరువిక్ అణువులు మనకి రెండు అణువులు మాత్రం మనకి పైరువిక్ యాసిడ్ పైరువిక్ ఆమ్లం కింద మనకి మారుతుంది. దాన్ని ఏమంటే మనకి గ్లైకాలసిస్ అంటే గ్లూకోజ్ అంటారు. ఈ గ్లైకాలసిస్ అనేది మనం ఎవరు చెప్తున్నారు, మనకి ఎండెన్ మేఘాబ్ పర్నాస్ అనే సైంటిస్టులు మనకి జర్మనీ సైంటిస్టులు మనకి గ్లైకాలసిస్ ని కనుక్కున్నారు. దాన్ని ఏమంటారు పాత్వేని ఈఎంపి పాత్వే అని కూడా మనం పిలవడం జరుగుతుంది. గ్లైకాలసిస్ లో మనకి రియాక్షన్స్ ఎన్ని రియాక్షన్స్ ఉంటాయి మొత్తం మనకి గ్లైకాలసిస్ లో మనకి మొత్తం 10 రియాక్షన్స్ అనేవి ఫామ్ అవుతుంది. మనకి గ్లైకాలసిస్ ఎన్ని రియాక్షన్స్ ఫామ్ అవుతున్నా 10 రియాక్షన్స్ అనేవి మనకి గ్లైకాలసిస్ లో 10 రియాక్షన్స్ అనేవి మనకి ఫామ్ అవుతుంది. మనకి అంటే ఒక చైన్ లాగా మనకి ఇవన్నీ కూడా మనకి ఫామ్ అవుతుంది. గ్లైకాలసిస్ లో మనకి ఒక చైన్ లాగా మనకి రియాక్షన్స్ అనేవి మనకి ఫామ్ అవుతుంది. అంటే ఇన్ గ్లైకాలసిస్ చైన్ ఆఫ్ 10 రియాక్షన్. In glycolysis a reaction అంటే మనకి a chain of 10 reaction. In glycolysis a chain of 10 reaction. గ్లైకాలసిస్ చైన్ ఆఫ్ 10 రియాక్షన్. అంటే గ్లైకాలసిస్ అనేది మనకి 10 రియాక్షన్స్ కూడా ఎలా ఫామ్ అవుతుంది, మనకి ఒక చైన్ రియాక్షన్ లా ఫామ్ అవుతుంది. ఫస్ట్ వచ్చేసరికి గ్లూకోజ్ నుంచి ఏం ఫామ్ అవుతుంది, మనకి ఏమవుతుంది హెక్సోకైనేజ్ ఎంజైమ్ సమక్షంలో గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ ఫామ్ అవుతుంది. మళ్ళీ గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ అనేది మనకి ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్ కింద ఫామ్ అవుతుంది. ఆ ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్ అనేది మనకి ఫ్రక్టోజాన్ 6 బిస్ఫాస్ఫేట్ లాగా మనకి ఫామ్ అవుతుంది. అది మనకి ఫ్రక్టోజాన్ 6 బిస్ఫాస్ఫేట్ అనేది మనకి రెండుగా డివైడ్ అయ్యి మనకి రెండు రియాక్షన్స్ ఫామ్ చేస్తుంది. అలా మనకి ఈ గ్లైకాలసిస్ అనేది మనకి ఒక చైన్ రియాక్షన్ లాగా కూడా మనకి ఒక 10 రియాక్షన్స్ వాటి యొక్క ఎంజైమ్ సమక్షంలో ఎలా ఫామ్ అవుతుంది మనం ఇప్పుడు చూసుకుందాం. మనం గ్లూకోజ్ ఫస్ట్ ఏం ఫామ్ అవుతుందని చెప్పాను, గ్లూకోజ్ నుంచి ఏం ఫామ్ అవుతుందని చెప్పాను, గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్. గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ నుంచి ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్ ఈ ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్ నుంచి ఏం ఫామ్ అవుతుందంటే మనకి ఫ్రక్టోజ్ 1,6
బిస్ ఫాస్ఫేట్ కింద మనకి కన్వర్ట్ అవుతుంది. ఎలా ఫామ్ అవుతుందన్నా ఫ్రక్టోజ్ 1,6 బిస్ ఫాస్ఫేట్ కింద మనకి ఫామ్ అవుతుంది. ఫ్రక్టోజ్ 1,6 బిస్ ఫాస్ఫేట్ ఫ్రక్టోజ్ 1,6 బిస్ ఫాస్ఫేట్. ఈ ఫ్రక్టోజ్ 1,6 బిస్ ఫాస్ఫేట్ అనేది మనకి ఎలా కన్వర్ట్ అవుతుందంటే మనకి గ్లిజరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్ డైహైడ్రాక్సీ ఎస్టోన్ ఫాస్ఫేట్ కింద మనకి డివైడ్ అవుతుంది. ఎలా ఫామ్ అవుతుంది మనకి గ్లిజరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్ డైహైడ్రాక్సీ ఎస్టోన్ ఫాస్ఫేట్ గ్లిజరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్ డైహైడ్రాక్సీ ఎస్టోన్ ఫాస్ఫేట్ కింద మనకి డైహైడ్రాక్సీ ఎసిటోన్ ఫాస్ఫేట్ ఎసిటోన్ ఫాస్ఫేట్ కింద మనకి రెండుగా డివైడ్ అవుతుంది. ఈ ట్రయోస్ ఫాస్ఫేట్ అంటే మనకి గ్లిజరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్ అనేది మళ్ళీ ఎలా ఫామ్ అవుతుంది మనకి 1,3 బిస్ ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్ కింద ఫామ్ అవుతుంది. ఎలా ఫామ్ అవుతుంది ఇది 1,3 బిస్ ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్ కింద ఫామ్ అవుతుంది. ఇది మనకి గ్లిజరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్ అనేది ఎలా ఫామ్ అవుతుంది మనకి ఏ సమక్షంలో దొరుకుతుంది మనకి ఇది డీహైడ్రోజనేజ్ ఎంజైమ్ సమక్షంలో ఏం ఫామ్ చేస్తుంది మనకి ఇది గ్లిజరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్ అనేది మనకి ఏం ఫామ్ చేస్తుంది మనకి 1,3 బిస్ ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్ 1,3 బిస్ ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్ మళ్ళీ ఎలా కన్వర్ట్ అవుతుందంటే మనకి ఇది 3 ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్ కింద ఫామ్ అవుతుంది. ఏమవుతుంది మనకి 3 ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్ కింద ఫామ్ అవుతుంది. ఫామ్ అయిన తర్వాత మనకి 2 ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్ ఫామ్ చేస్తుంది. ఏం ఫామ్ చేస్తుంది 2 ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్ మనకి ఫామ్ చేస్తుంది. దాని తర్వాత వస్తారు నెక్స్ట్ రియాక్షన్ వస్తారు ఫాస్ఫోఎనాల్ పైరువేట్ ఫాస్ఫోఎనాల్ పైరువేట్ ఎలా కన్వర్ట్ అవుతుంది మనకి పైరువిక్ యాసిడ్ కింద ఫామ్ అవుతుంది. పైరువిక్ యాసిడ్ అంటే మనకు ఇప్పుడు ఈ రియాక్షన్ టెంప్ రియాక్షన్ చూసుకున్నాం కదా మనం ఇప్పుడు ఫస్ట్ మనకు వచ్చేసరికి ఈ గ్లూకోజ్ అనేది ఎలా ఫామ్ అవుతుంది మనకి గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ ఈ గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ అనేది మనకి ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్ ఈ ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్ నుంచి మనకి ఫ్రక్టోజ్ 1,6 బిస్ ఫాస్ఫేట్ ఆ ఫ్రక్టోజ్ 1,6 బిస్ ఫాస్ఫేట్ అనేది మనకి 2 కింద డివైడ్ అవుతుంది. ఎలా ఫామ్ అవుతుంది మనకి గ్లిజరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్ డైహైడ్రాక్సీ ఎస్టోన్ ఫాస్ఫేట్ కింద మనకి రెండుగా డివైడ్ అవుతుంది. మళ్ళీ ఇదే గ్లిజరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్ అనేది మనకి 1,3 బిస్ ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్ ని మనకి మళ్ళీ కన్వర్ట్ అవుతుంది. మళ్ళీ అక్కడ నుంచి మనకి 3 ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్ కింద కన్వర్ట్ అయిన తర్వాత అది ఎలా ఫామ్ అవుతుంది మనకి 2 ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్ దాని నుంచి ఫాస్ఫోఎనాల్ పైరువేట్ నెక్స్ట్ ఎండ్ ప్రొడక్ట్ అయితే మనకి పైరువిక్ యాసిడ్ స్టార్టింగ్ ఏం మనకి గ్లైకాలిసిస్ లో గ్లూకోజ్ ఎండ్ వచ్చేసరికి పైరువిక్ యాసిడ్. ఇందులో మనకి ఏ ఎంజైమ్ ఫంక్షన్ ఏం జరుగుతుంది ఒక చార్ట్ చూస్తున్నాం. గ్లూకోజ్ వచ్చేసరికి ఏ ఎంజైమ్ ఫంక్షన్ లో జరుగుతుంది మనకి హెక్సోకైనేజ్ ఎంజైమ్ ఫంక్షన్ లో జరుగుతుంది. హెక్సోకైనేజ్ ఎంజైమ్ ఫంక్షన్ మనకి గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ అనేది మనకి ఫామ్ అవడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి ఫాస్ఫోఫ్రక్టోకైనేజ్ ఎంజైమ్ ఫంక్షన్ లో ఫాస్ఫోఫ్రక్టోకైనేజ్ ఎంజైమ్ ఫంక్షన్ లో ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్ అనేది ఫామ్ అవుతుంది. అదే ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్ అనేది మనకి ఏ ఎంజైమ్ ఫంక్షన్ లో
ట్రయోస్ ఫాస్ఫేట్ ఐసోమరేజ్ ఎంజైమ్ సమక్షంలో ట్రయోస్ ఫాస్ఫేట్ ఎంజైమ్ సమక్షంలో ఫ్రక్టోజ్ 1,6 ఐసోమరేజ్ ట్రయోస్ ఫాస్ఫేట్ ఐసోమరేజ్ ఎంజైమ్ సమక్షంలో ఫ్రక్టోజ్ 1,6 బిస్ఫాస్ఫేట్ ఫామ్ అవుతుంది. ఈ ఫ్రక్టోజ్ 1,6 బిస్ఫాస్ఫేట్ అనేది మనకి ఏమేమి ఫామ్ చేస్తుంది? మనకి ఇక్కడ ఆల్డోలేజ్ ఎంజైమ్ సమక్షంలో ఏంటి మనకి ఆల్డోలేజ్ ఎంజైమ్ సమక్షంలో గ్లిజరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్ ఆల్డోలేజ్ ఎంజైమ్ సమక్షంలో మనకి ఏం ఫామ్ చేస్తుంది? మనకి గ్లిజరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్. నెక్స్ట్ వచ్చేసరికి ట్రయోస్ ఫాస్ఫేట్ అనేది మనకి ఏం చేస్తుంది? మనకి ఇది హెక్సోకైనేజ్ ఎంజైమ్ సమక్షంలో గ్లూకోజ్ మనకి హెక్సోకైనేజ్ ఎంజైమ్ సమక్షంలో గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ ని ఫాస్ఫోఫ్రక్టోకైనేజ్ ఎంజైమ్స్ అంటే హెక్సోస్ ఫాస్ఫో ఐసోమరేజ్ ఎంజైమ్ సమక్షంలో ఏంటి మనకి ఇక్కడ రాంగ్ పెడుతున్నా ఎంజైమ్ హెక్సోస్ ఫాస్ఫేట్ హెక్సోస్ ఫాస్ఫేట్ ఎంజైమ్స్ నేమ్స్ ఎలా అండర్లైన్ చేసుకున్నాం మీకు ఐడెంటిటీ అవుతుంది. హెక్సోస్ ఫాస్ఫేట్ ఏ ఎంజైమ్ మనకి ఇక్కడ ఐసోమరేజ్ హెక్సోస్ ఫాస్ఫేట్ ఐసోమరేజ్ డీహైడ్రోజనేజ్ ఎంజైమ్ సమక్షంలో 1,3 బిస్ఫాస్ఫోగ్లిసరిక్ యాసిడ్ మనకి 3 ఫాస్ఫోగ్లిసరిక్ యాసిడ్ అనేది మనకి ఎలా ఏర్పడుతుంది? మనకి 3 ఫాస్ఫోగ్లిసరిక్ యాసిడ్ అనేది మనకి ఎంజైమ్ సమక్షంలో ఏర్పడుతుంది? మనకి ఫాస్ఫోగ్లిజరోకైనేజ్ ఫాస్ఫోగ్లిజరోకైనేజ్ ఎంజైమ్ సమక్షంలో ఏం ఫామ్ చేస్తుంది? మనకి ఇక్కడ 3 ఫాస్ఫోగ్లిసరిక్ యాసిడ్ దీని నుంచి మనకి 2 ఫాస్ఫోగ్లిసరిక్ యాసిడ్ మనకి ఫామ్ అవుతుంది. ఇదే ఎంజైమ్ సమక్షంలో కదా మనకి ఫాస్ఫోగ్లిజరోమ్యూటేజ్ ఎంజైమ్ సమక్షంలో మ్యూటేజ్ ఫాస్ఫోగ్లిజరోమ్యూటేజ్ ఎంజైమ్ సమక్షంలో 2 ఫాస్ఫోగ్లిసరిక్ యాసిడ్ ఫామ్ చేస్తుంది. దీని నుంచి ఇనోలేజ్ ఎంజైమ్ సమక్షంలో మనకి ఏం ఫామ్ చేస్తుంది? మనకి ఫాస్ఫోయినాల్ పైరువేట్ మనకి ఫామ్ చేస్తుంది. దాని నుంచి పైరువిక్ యాసిడ్ అనేది ఫామ్ అవుతుంది. పైరువిక్ కైనేజ్ దీని నుంచి ఎన్ని యాక్టివిటీస్ మనకి గ్లూకోజ్ అనేది ఏంటంటే మనకి 6
సిక్స్త్ కార్బన్ కాంపౌండ్. గ్లూకోజ్ ఏ కార్బన్ కాంపౌండ్? సిక్స్త్ కార్బన్ కాంపౌండ్. అది గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ కూడా మనకి సిక్స్త్ కార్బన్ కాంపౌండ్. అదే ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్ అనేది ఏ కార్బన్ కాంపౌండ్? మనకి సిక్స్త్ కార్బన్ కాంపౌండ్. అదే మనకు వచ్చేసరికి ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్, ట్రయోస్ ఫాస్ఫేట్ మనకి గ్లిజరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్ అనేది మనకి 3 కార్బన్ కింద, డైహైడ్రోసిస్టోన్ ఫాస్ఫేట్ అనేది మనకి 3 కార్బన్ కింద మనకి డివైడ్ అవుతుంది. అదే మనకి గ్లిజరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్ మనకి 3 కార్బన్, డైహైడ్రోసిస్టోన్ ఫాస్ఫేట్ 3 కార్బన్. నెక్స్ట్ వచ్చేసరికి ఏం ఫామ్ అవుతుంది? మనకి 1,3 బిస్ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్ వచ్చేసరికి మనకి ఏ కార్బన్? మనకి 3 కార్బన్. అదే మనకి 3 ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్ వచ్చేసరికి ఏ కార్బన్? మనకి 3 కార్బన్. ఇవన్నీ కూడా మనకి పైరువిక్ యాసిడ్ వచ్చేసరికి మనకి ఏ కార్బన్ కాంపౌండ్? మనకి 3 కార్బన్ కాంపౌండ్. అంటే మనకి దీని నుంచి మనకి ఎన్ని ఏటీపీస్? మనకి ఏటీపీ నుంచి ఏడీపీ కింద మనకి కన్వర్ట్ అవుతుంది. ఏడీపీ నెక్స్ట్ కూడా అంతే, ఏటీపీ నుంచి ఏటీపీ, ఏడీపీ. NADH ప్లస్ H ప్లస్ కింద మనకి మూవ్ అవుతుంది మనకి. దాని తర్వాత మనకి 3 ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్ దగ్గర మనకి ఏం ఫామ్ అవుతుంది? మనకి ఏటీపీ నుంచి ఏటీపీ కింద మనకి కన్వర్ట్ అవుతుంది. లాస్ట్ వచ్చేసరికి మనకి ఇనోలైజ్ దగ్గర వచ్చేసరికి వాటర్ మనకి బయటకు వస్తుంది. అది మనకి గ్లైకాలసిస్ యొక్క సైకిల్. మనకి ఒకసారి చూసుకుందాం మనం. ఫస్ట్ రియాక్షన్ వచ్చేసరికి మనకి గ్లూకోజ్ అనేది ఏ కార్బన్ కాంపౌండ్? మనకి గ్లూకోజ్ అనేది మనకి సిక్స్త్ కార్బన్ కాంపౌండ్. గ్లూకోజ్ అనేది ఏ కార్బన్ కాంపౌండ్ అనా? గ్లూకోజ్ అనేది మనకి సిక్స్త్ కార్బన్ కాంపౌండ్. గ్లూకోజ్ అనేది ఏ కార్బన్ కాంపౌండ్? సిక్స్త్ కార్బన్ కాంపౌండ్. అది మనకి గ్లూకోజ్ నుంచి మనకి ఏ ఫామ్ అవుతుంది? మనకి హెక్సోకైనేజ్ ఎంజైమ్ సమక్షంలో ఏం చేస్తుంది? మనకి ఇది హెక్సోకైనేజ్ ఎంజైమ్ సమక్షంలో గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ ఏర్పరిచి మనకి ఏ ఎంజైమ్ సమక్షంలో హెక్సోస్ ఫాస్ఫేట్ ఐసోమరేజ్ సమక్షంలో ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్ మనకి సిక్స్త్ కార్బన్ కాంపౌండ్ ఏర్పరుస్తుంది. మనకి ఈ ఫాస్ఫోఫ్రక్టోకైనేజ్ ఎంజైమ్ సమక్షంలో ఫ్రక్టోజ్ 1,6 బిస్ఫాస్ఫేట్ అనేది మనకి ట్రయోస్ ఫాస్ఫేట్ ఐసోమరేజ్ ఎంజైమ్ సమక్షంలో మనకి ఎలా ఫామ్ అవుతుంది? మనకి రెండుగా డివైడ్ అవుతుంది. మనకి ఆల్డరైజ్ ఎంజైమ్ సమక్షంలో గ్లిజరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్, మళ్ళీ డీహైడ్రోసిస్టోన్ అంటే ట్రయోస్ ఫాస్ఫేట్ ఐసోమరేజ్ ఎంజైమ్ సమక్షంలో డైహైడ్రోసిస్టోన్ ఫాస్ఫేట్ అనేది మనకి థర్డ్ కార్బన్ కాంపౌండ్స్ కింద మనకి ఫామ్ అవుతుంది. మనకి ఈ గ్లిజరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్ నుంచి మనకి డీహైడ్రోజేజ్ ఎంజైమ్ సమక్షంలో 1,3 బిస్ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్ మనకి 3 కార్బన్ కాంపౌండ్స్ ఫామ్ చేస్తుంది. దీని నుంచి మనకి 1,3 బిస్ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్ నుంచి 3 ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్ గ్లిజరోకైనేజ్ ఎంజైమ్ సమక్షంలో మనకి ఫామ్ అవుతుంది. ఈ ఫాస్ఫోగ్లిజరోన్యూక్లియేజ్ ఎంజైమ్ సమక్షంలో 3 ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్ ఫాస్ఫోగ్లిజరోన్యూక్లియేజ్ ఎంజైమ్ సమక్షంలో 2 ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్, తర్వాత ఇనోలైజ్ ఎంజైమ్ సమక్షంలో ఫాస్ఫోయినాల్ పైరువేట్, మళ్ళీ పైరువిక్ కైనేజ్ నుంచి మనకి పైరువిక్ యాసిడ్ 3 కార్బన్ కాంపౌండ్ కింద మనకి ఫామ్ అవుతుంది. అది ఎలా ఫామ్ అవుతుంది? ఒక రియాక్షన్ చూసుకుని ఫస్ట్ మనకి ఇందులో ఏటీపీస్ ఎన్ఏటీపీ ఫామ్ అయినాయి కదా అని అంటారు. మనకి అంటే మనకి ఫస్ట్ రియాక్షన్ చూసుకుంటే గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ అంటే గ్లూకోజ్ ఈజ్ phosphorylated to keep the glucose 6 phosphate 1 ATP utilized. అంటే మనకి ఇందులో ATP లేదు. మనకి ఇక్కడ ATP అనేది మనకి ఒక ATP మనకి ఈ గ్లూకేజ్ హెక్సోకైనేజ్ ఎంజైమ్ సమక్షంలో ఒక ATP అనేది మనకి ఏమవుతుంది? మనకి యూటిలైజ్ అయిపోతుంది. ఎలా అవుతుంది? మనకి గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ మనకి ఫామ్ అయ్యే ముందు ATP యూటిలైజ్ అయిన తర్వాత నెక్స్ట్ రియాక్షన్ వచ్చేసరికి ఏంటి? మనకి గ్లూకోజ్ అంటే మనకి ఎలా ఫామ్ అవుతుంది? గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ ఎలా కన్వర్ట్ అవుతుంది? మనకి కన్వర్ట్ ఇంటూ ఐసోఫ్రక్టోజ్ ఎంజైమ్ సమక్షంలో మనకి ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్ ఏర్పడుతుంది. ప్రజెన్స్ ఆఫ్ ఫాస్ఫోహెక్సోజ్ ఐసోమరేజ్ ఎంజైమ్ సమక్షంలో మనకి ఏం ఫామ్ అవుతుందా? ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్ అని 6 కార్బన్ కాంపౌండ్ అనేది ఫామ్ అవుతుంది. The enzyme phosphofructokinase uses another ATP molecule to transfer
ఏ ఫాస్ఫేట్ గ్రూప్ ఆఫ్ ఫ్రక్టోజ్ 1,6 ఫాస్ఫేట్ అంటే మనకి ఈ ఫాస్ఫోఫ్రక్టోజ్ కైనేస్ సమక్షంలో ఎనదర్ గ్రూప్ ఇంకో గ్రూప్ కింద ఎలా ఫామ్ అవుతుంది మనకి ఫ్రక్టోజ్ 1,6 ఫాస్ఫేట్ ఫామ్ అయిన తర్వాత ఒక గ్రూప్ లాగా ఫామ్ అయిన తర్వాత మనకి రెండుగా డివైడ్ అయ్యి ఎలా ఫామ్ అవుతుంది గ్లిజరాల్డిహైడ్ క్లీవేజ్ అంటే ద ఎంజైమ్ ఆల్డోలేస్ స్ప్లిట్స్ అంటే ఈ ఎంజైమ్ ఏమవుతుంది మనకి ఇక్కడ స్ప్లిట్ అయిపోతుంది ఎలా మనకి ఫ్రక్టోజ్ 1,6 ఫాస్ఫేట్ నుంచి మనకి ఎలా అవుతుంది మనకి స్ప్లిట్ అయిపోయిన తర్వాత ఫ్రక్టోజ్ 1,6 ఫాస్ఫేట్ ఇంటూ 2 sugars that isomerize each other అంటే దే ఆర్ గ్లిజరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్ డైహైడ్రాక్స్ ఎసిటోన్ ఫాస్ఫేట్ కింద మనకి ఇవి ఎలా అవుతుంది మనకి 2 sugars అనే మనకి డివైడ్ అవుతుంది మనకి గ్లిజరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్ డైహైడ్రాక్స్ ఎసిటోన్ ఫాస్ఫేట్ కింద మనకి ఫామ్ అవుతుంది దాని తర్వాత ఎలా ఫామ్ అవుతుంది మనకి enzyme triose phosphate isomerize rapidly interconverts the molecules of DHAP. DHAP అంటే మనకి డైహైడ్రాక్సీ ఎసిటోన్ ఫాస్ఫేట్ ఈ డైహైడ్రాక్సీ ఎసిటోన్ ఫాస్ఫేట్ అనేది మనకి గ్లిజరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్ మనకి ఫామ్ చేస్తుంది ఫామ్ చేసిన తర్వాత ఎలా ఫామ్ అవుతుంది మనకి గ్లిజరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్ ఇక్కడ ఏంటి మనకి NADH ప్లస్ H+ మనకి ఫామ్ చేస్తుంది అంటే మనకి ఎలా ఫామ్ అవుతుందంటే NADH ప్లస్ 3 ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్ అంటే ఫాస్ఫోగ్లిజర్ అంటే 2 ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్ అక్కడ ఏం చేస్తుంది మనకి 2 ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్ అని మనకి అంటే ద ఎంజైమ్ ఇనోలైజ్ catalyze the removal of one water molecule ఇక్కడ ఏమైపోతుంది మనకి ఇనోలైజ్ ఎంజైమ్ సమక్షంలో 2 ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్ అనేది ఒక వాటర్ మాలిక్యూల్ అనేది మనకి రిమూవ్ అయిపోతుంది రిమూవ్ అయిపోవడం వల్ల ఏమవుతుంది మనకి అది అంటే పెప్ రిజల్టింగ్ ది పెప్ అంటే మనకి ఫాస్ఫోయినా పైరువేట్ అనేది అంటే 2 ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్ ఇనోలైజ్ ఎంజైమ్ సమక్షంలో వాటర్ మాలిక్యూల్ అనేది రిమూవ్ అయిపోవడం వల్ల పెప్ అంటే మనకి ఫాస్ఫోయినా పైరువేట్ అనేది మనకి ఫామ్ అవుతుంది ఫామ్ అవడం వల్ల ఏంటి లాస్ట్ రియాక్షన్ వస్తారు కదా ఎలా రియాక్ట్ అవుతుందంటే మనకి ఫాస్ఫోయినల్ పైరువిక్ యాసిడ్ అనేది మనకి డీఫాస్ఫోరిలేషన్ ఎంజైమ్ సమక్షంలో ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఎంజైమ్ పైరువిక్ కైనేస్ రిజల్ట్స్ ఇన్ ది ఫార్మేషన్ ఆఫ్ పైరువిక్ యాసిడ్ ఏటీపీ ఇస్ ఫార్మ్డ్ పైరువిక్ యాసిడ్ ఏం ఫామ్ అవుతుంది మనకి ఇక్కడ ఏటీపీ అనేది ఫామ్ అవుతుంది ఏం ఫామ్ అవుతుందా ఏటీపీ అనేది మనకి ఫామ్ అవుతుంది అర్థమైంది కదా ఫస్ట్ రియాక్షన్ వచ్చేసరికి ఏటీపీ ఏమవుతుంది మనకి ఏటీపీ యూటిలైజ్ అయిపోతుంది ఇక్కడ ఏమవుతుంది మనకి ఫస్ట్ రియాక్షన్ ఏటీపీ యూటిలైజ్ అయిపోతే లాస్ట్ రియాక్షన్ వచ్చేసరికి ఏటీపీ అనేది మనకి మళ్ళీ ఫామ్ అవుతుంది మనకి అది గ్లైకోలిసిస్ యొక్క సైకిల్ 10 రియాక్షన్స్ మీకు